అసలు శివుడికి గొప్ప భక్తుడు ఎవరు అనే విషయంపై చాలా మంది వారికి తెలిసిన భక్తుల గురించి వేరువేరుగా చెప్తూ ఉంటారు. కొందరు విష్ణువు శివునికి గొప్ప భక్తుడని, మరికొందరు పార్వతి భక్తి సాటిలేనిదని, రావణుడే గొప్ప భక్తులలో ఒకడని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే వేటగాడు తిన్నన్ భక్తిని కూడా కొందరు ప్రశంసిస్తారు. అయితే శివుని భక్తులలో ఒకరి భక్తి మాత్రం అందరికంటే ప్రత్యేకంగా ఉంటుంది. అతని భక్తి ప్రపంచంలోని అందరిలాగా ఆచారాలను పాటించకుండా వేరుగా ఉంటుంది. అతని భక్తి ద్వారా శివుడినే తన భక్తునిగా చేసుకుంటాడు. ఆయన పేరే లకులీశుడు. ఆయన శివుడిని ఆరాధించేటప్పుడు ఎటువంటి నియమం అలాగే ఆచారాన్ని పాటించని ఒక ప్రత్యేక భక్తుడు. ఒకానొక కాలంలో, అంటే శివుడు వివాహం కాకముందు ఉన్న సమయంలో, యువకుడైన లకులీశుడు తన మరణం వరకు శివుడిని ఎల్లప్పుడూ తన ధ్యాసలోనే స్మరిస్తూ ఆరాధించాలి అని నిర్ణయించుకుంటాడు. అలా అతను నీరు కాని ఆహారం కాని తీసుకోకుండా కేవలం శివనామ స్మరణ చేసుకుంటూ తన మనసంతా శివమయంతో తీవ్రమైన తపస్సు చేస్తాడు. అలా ఆయన తపస్సు చేస్తూనే వేలాది సంవత్సరాలు గడిచిపోతాయి. చివరకు శివుడు సంతోషించి లకులీశునికి ఆశీర్వాదం ఇవ్వడానికి ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి అని అడుగుతాడు. అప్పుడు లకులీశుడు శివుడిని చూసి ఎంతో సంతోషంగా నమస్కరించి ప్రేమగా, నా స్వామి, నేను ఏమి పొందాలని ప్రార్థించలేదు. నేను బ్రతికినంత కాలం మీపై అనంతమైన భక్తి ఇలాగే ఉండాలి అని కోరతాడు. అప్పుడు ఆ మాట వినగానే శివుడు అతని నిస్వార్థమైన భక్తికి మెచ్చి దీర్ఘాయువును ప్రసాదించి మాయమవుతాడు. ఆ తరువాత లకులీశుడు మళ్ళీ కొన్ని వేల సంవత్సరాల పాటు శివుడిని ఆరాధిస్తూనే ఉంటాడు. ఈలోపు సతీదేవి మరణించడం, మళ్ళీ పార్వతీదేవిగా జన్మించి శివుడిని వివాహం చేసుకోవడం అంతా జరుగుతుంది. అలా కొన్ని వేల సంవత్సరాలు ఎంతో కఠినమైన తపస్సు చేసిన తర్వాత లకులీశుడు ధ్యానం నుండి బయటకు వస్తాడు. అప్పుడు ఆయనకు దూరంగా ఒక శివమంత్రం వినిపిస్తూ ఉంటుంది. అది విని ఆయన తన దగ్గర ఉన్న కర్ర త్రిశూలాన్ని పట్టుకుని నడుస్తూ ఆ శబ్దం వస్తున్న వైపు వెళ్తూ ఉంటాడు. లకులీశుడు కొన్ని వేల సంవత్సరాల పాటు ఆహారం, నిద్ర, కఠినమైన ఎండ, చలి, గాలి, అలాగే స్నానం అవేమీ లేకుండా కేవలం శివనామ స్మరణలో నిమగ్నమైపోవడం వల్ల ఆయన శరీరమంతా పొడవాటి గోళ్లతో, నేలను తాకే జడలతో భయంకరమైన రూపంలో ఉంటాడు. ఆ రూపంలోనే ఆయన చివరకు ఒక రాజ్యానికి చేరుకుంటాడు. అక్కడ ఆ రాజ్యంలోని రాజు శివ పూజ చేసి అందరికీ ప్రసాదం ఇస్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి వచ్చిన ఆ భయంకరమైన రూపంలో ఉన్న లకులీశుడిని చూసి అక్కడ అందరూ ఆశ్చర్యపోతారు. అక్కడి రాజు ఆయనకు కూడా శివుడి ప్రసాదం ఇస్తాడు. అప్పుడు లకులీశుడు ఆ ఆహారాన్ని తీసుకొని అక్కడ జరిగిన శివుడి పూజలో శివపార్వతుల విగ్రహాలను చూసి ఆయన ఆశ్చర్యపోతాడు. ఆ విగ్రహాలు చూసి శివుని ప్రసాదం పట్టుకొని తడబడుతూ విగ్రహాల వైపు నడుస్తూ వెళ్తుంటే అక్కడ అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు రాజుగారి సైనికులు ఆయన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ అక్కడ ఏం జరుగుతుందో చూడాలని రాజుగారు వారి సైనికులని ఆపుతారు. అలా లకులీశుడు విగ్రహాల దగ్గరికి వెళ్లి వాటిని పైకి ఎత్తి పార్వతీదేవి విగ్రహాన్ని చూసి ఆశ్చర్యంతో, ఇదేమిటి, ఈ విగ్రహం ఎవరిది, ఎందుకు నా స్వామి పక్కన ఉంది అని అనుకొని ఆ విగ్రహాన్ని చూసి తిరిగి అక్కడే పెడతాడు. తర్వాత శివుని విగ్రహాన్ని ప్రేమగా చూస్తూ తన ప్రసాదంలో కొద్దిగా శివుడి విగ్రహం ముందు పెట్టి ఎంతో ప్రేమతో, దయచేసి ప్రసాదం తినండి నా స్వామి అని లకులీశుడు విగ్రహాన్ని చాలాసార్లు అడుగుతూ ఉంటాడు. కానీ ఆ విగ్రహం ఆహారం తినకుండా అలాగే ఉండడంతో లకులీశుడు కోపంతో గట్టిగా ఇలా అరుస్తాడు, మీరు ప్రసాదం తినకపోతే నేను కూడా తినను అని ఆయన కోపంతో విగ్రహాన్ని తన త్రిశూలంతో కొడతానని బెదిరిస్తాడు. అది చూసి ఆపండి అని రాజు భయంతో అరుస్తాడు. తరువాత రాజు లకులీశునిపై, నువ్వు ఆయన విగ్రహాన్ని కొట్టేంత సాహసం నా ముందే చేస్తావా, పార్వతీదేవి విగ్రహం నుండి కూడా వేరు చేశావు అని రాజు లకులీశుడితో గట్టిగా అరుస్తాడు. అప్పుడు లకులీశుడు, ఏమిటి, పార్వతీదేవి ఎవరు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అది విని రాజు మరింత కోపంగా అతన్ని కొట్టండి అని తన సైనికులకు ఆజ్ఞాపిస్తాడు. సైనికులు కూడా అలాగే ఆయన్ని కొట్టడానికి వచ్చినప్పుడు రాజు ద్వారం నుండి ఒక్కసారిగా ఒక్క స్వరంతో, మీరు కారణం లేకుండా శివుని గొప్ప భక్తులలో ఒకరిని శిక్షించబోతున్నారు అని ఒక అఘోరి అక్కడికి వచ్చి చెప్తాడు. అప్పుడు మీరెవరు అని రాజు అడుగుతాడు. అప్పుడు ఆ అఘోరి సమాధానమిస్తూ, మీ మంత్రాల జపం విని నా గురువు ఇక్కడికి వచ్చారు, ఆయన్ని నా వెంట తీసుకెళ్లడానికి నేను ఇక్కడికి వచ్చాను అని రాజుతో చెప్తాడు. మీ గురువు ఏమి చేశారో మీకు తెలుసా అని రాజు అడుగుతాడు. అప్పుడు ఆ అఘోరి, ఆయన శక్తుల గురించి మీకు తెలియదు, ఆయన శివుడు తిన్న తర్వాత మాత్రమే ఆహారం తీసుకుంటాడు అని రాజుతో చెప్తాడు. అప్పుడు రాజు, మీ గురువు మాట శివుడు వింటాడా అని అడుగుతాడు. నేను మీకు చూపిస్తాను అని అఘోరి సమాధానమిస్తాడు. దానితో రాజు తన సైనికులతో లకులీశుడిని విడిచిపెట్టమని ఆజ్ఞాపించడంతో ఆ అఘోరి లకులీశుని వద్దకు వెళ్తాడు. అప్పుడు లకులీశుడు వెంటనే తన ప్రసాదాన్ని తీసుకొని శివుని విగ్రహానికి మళ్లీ పెడతాడు.
ఈసారి శివుని విగ్రహం నిజంగా ప్రసాదం తినడం చూసి రాజు అలాగే అక్కడి ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆ అఘోరి నేను చెప్పింది చూసారా అని అఘోరి రాజుతో అంటాడు. అప్పుడు తన తప్పు తెలుసుకున్న రాజు నన్ను క్షమించండి ఓ ఋషివర్య అని రాజు లకులేశుని పాదాల వద్ద పడి నేను తెలియక ఒక గొప్ప సాధువును శిక్షించబోయాను, శివుడు నన్ను క్షమిస్తాడు కదా అని క్షమాపణ వేడుకుంటాడు. అప్పుడు చింతించకండి, ఆయన ఇప్పటికే క్షమించారు అని నిజానికి మారువేషంలో ఉన్న శివుడు నవ్వుతూ సమాధానమిస్తాడు. అందరూ వారికి నమస్కరిస్తారు. ఆ తర్వాత ఆయన లకులేశుడిని అక్కడి నుండి శాంతంగా తీసుకెళ్తాడు. అలా వారు ప్రయాణిస్తూ ఉండగా బలహీనంగా ఉన్న లకులేశుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అప్పుడు ఆ అఘోరి కొంచెం నీరు తీసుకోండి అని లకులేశుడిని అడుగుతాడు. కానీ ఆయన తిరస్కరించి మానస సరోవరంలోని నీరు తప్ప మరే నీరు నేను తాగలేను అని ఆయన సమాధానమిస్తాడు. అప్పుడు ఆ అఘోరి సరే నేను మీకోసం మానస సరోవరానికి వెళ్లి అక్కడి నీరు తెస్తాను అని చెప్పి వెంటనే మాయమైపోయి క్షణంలోనే నీరు తీసుకొస్తాడు. అది చూసి లకులేశుడు ఆశ్చర్యపోయి సాధారణ మానవులు మానస సరోవర నీటిని అంత త్వరగా తీసుకురాలేరు అని తన మనసులో అనుకొని నీటిని తాగి ఇవి నిజంగా మానస సరోవర జలమని గ్రహిస్తాడు. అప్పుడు ఆ అఘోరి చిరునవ్వుతో మాయమవుతాడు. ఇక లకులేశుడు అది సాక్షాత్తు శివుడే, అయ్యో నేను ప్రభువును గుర్తించలేకపోయాను అని అనుకొని కైలాస పర్వతం వైపు వెళ్తాడు. అక్కడ శివుని గొప్ప భక్తులలో ఒకరైన నంది ఆయనను స్వాగతిస్తాడు. శివుని ఇద్దరి భక్తులు మొదటిసారిగా కలుసుకున్న గొప్ప క్షణమది. అలా నంది ఆయనను శివుని వద్దకు తీసుకువెళ్తాడు. అప్పుడు లకులేశుడు శివుడికి ఎంతో భక్తితో నమస్కరిస్తాడు. ఆ తర్వాత ఆయన పక్కనే ఉన్న పార్వతిని చూసి ఈమె ఎవరు అని అడుగగా శివుడు లకులేశుడికి తన దివ్య దృష్టితో ఆయన తపస్సులో ఉన్నప్పుడు సతీదేవి చనిపోయి పార్వతీదేవిగా జన్మించిన తర్వాత తన స్వామికి వివాహం జరిగిందని తెలుసుకుంటాడు. అప్పుడు లకులేశుడు పార్వతీ పాదాల వద్ద పడి ఆమె ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆ రోజు నుండి శివ పార్వతులు ఇద్దరిని ఆరాధిస్తూ ఉంటాడు ఈ గొప్ప నిస్వార్థమైన భక్తుడు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.